వాళ్ళ అంబటి రాంబాబు గారికి కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మేము అనుకున్నట్టుగానే దేవుడు మా ఎందున్నాడు. చల్లండి పూలు వేయండి హీలలు, సంబరాలకు సిద్ధం కండి. వైసీపీ నేత అంబటి రాంబాబుకు కోర్టు మరో పీటీ వారెంట్ జారీ చేసింది. సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల్లో లాటరీ టికెట్ల పేరుతో ప్రజలను మోసం చేసిన కేసులో అంబటికి పీటీ వారెంట్ జారీ అయింది. ఇంతలోనే మరో కేసు తెరపైకి వచ్చింది. 2023లో సత్తెనపల్లిలో నమోదైన కేసులో పీటీ వారెంట్ దాఖలు చేశారు పోలీసులు. దాంతో ఆయన్ని రేపు హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. ఇలా జరిగింది ఏమిటి? ఓం నమః శివాయ. వైసీపీ నేత అంబటి రాంబాబుకు రిమాండ్ విధించింది గుంటూరు కోర్టు. ఆడికి అలాగే అవ్వలేరా? పీటీ వారెంట్ పై అంబటిని గుంటూరు సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు సత్తెనపల్లి పోలీసు. ఆ సమయంలో పుష్ప సినిమా స్టైల్లో తగ్గేదేలే అంటూ సైగలు చేశారు అంబటి. పుష్పరాజ్ డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. కేసుని విచారించిన కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నెల 26 వరకు అంబటి రాంబాబు రిమాండ్ లోనే ఉండనున్నారు. తీసుకెళ్లి పగటిపూట అంతా లెటర్లు అడిగించండి. రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్, సిటీ మొత్తం. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి కక్ష సాధింపు కొనసాగుతోంది. జైలు నుంచి బయటకు రాకుండా కూటమి కుట్రలు చేస్తోంది. అంబటి రాంబాబు గారి మీద కక్ష ఏంటండి? మన ఊర్లో ఆడికంటే పెద్ద యదవ పొరంబోకు ఎవరున్నారు? ఆయన ఎప్పుడు కూడా మాకు సరదాగా ఎప్పుడో సంక్రాంతికి గుర్తు చేసుకుంటూ ఉండే ఒక వ్యక్తి మాత్రమే. ఎప్పటి నుంచో నేను జడేస్తాను చూడు, నేను జడేస్తాను చూడు, నా జడ సాయి చూడకుంటే తీసేస్తా చూడు, జంకులెక్కడ జారి మిఠాయా, నీ నాడదాన్ని కాదంట్రా మొగ్గల కలింగో, జంకులెక్కడ జారి మిఠాయా. అంత సీరియస్ తీసుకోరా? అంత సీరియస్ గా ఆయన మాటలు తీసుకొని ఉంటే ఏం వేస్తావురా వీడిని? వీడి గెటప్ కమెడియన్ రా. కమెడియన్. సత్తెనపల్లి కేసులో అంబటికి 14 రోజుల రిమాండ్ విధించింది సివిల్ కోర్టు. అంబటిపై ఉన్న పాత కేసును తిరగదోడింది కూటమి. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. ప్రజా సమస్యలపై గళం విప్పకుండా అంబటిపై కుట్రలు పన్నుతున్నారు. మంచిది. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. జగన్మోహన్ రెడ్డి నడుచుకుంటూ వస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి వెనకాతల 2 సదులు ఉన్నాయి, మంచి సదులు 2. వాళ్ళిద్దరు ఎవరు ఒకసారి మీరు చూడండి. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా జఫా. ఒక అక్రమ సంబంధం పబ్లిక్ గా హైదరాబాద్ లో పెట్టారు వీళ్ళు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పక్కనే నిలబడి నడుచుకెళ్తున్నాడు. చూడడానికి జెంట్మెన్ లాగా ఉన్నా, పక్కన బేగ్ గణేష్ తిరుగుతున్నట్టు వేస్ట్ పిల్ల. మళ్ళీ స్లోగన్ ఏంటండి? ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. రే ఎవడనలరా మాట. రే ఏంట్రా ఇది? అరే ఏంట్రా ఇది? ఇది ఒక దారుణం. అంటే ఇంకొక మంచి కుర్రోడు వస్తాడు రండి. చూడండి ఇక్కడ అనంతబాబు గారు. ఆయనేమో మర్డర్ చేసి నేను మర్డర్ చేశానని జైలుకి వెళ్ళి శుభ్రంగా బయటకు వచ్చిన ఆయనేమో ఇక్కడ, ఆ ఫ్యామిలీని తెలిసిన ఆయన అక్కడ. ఆ పార్టీలో ప్రతి లీడర్ కి ఇల్లీగల్ పిల్లలు ఉన్నారు. ఇదేంటి? కనీసం నువ్వు దూరంగా ఉండు అని చెప్తారు. అలా కాదు, వాళ్ళ భుజం మీద వీళ్ళ భుజం మీద చేతులు వేసుకుని వెళ్తూ దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం. ఓ నీ అమ్మో ఎంతగా తెగించారు. నీకు దీనికి సంబంధం లేదు, తప్పుకో. నాకు ఆడితో సంబంధం ఉంది ఎందుకంటే ఆయన నా తమ్ముళ్ళు అట్టాడు. నాకు నాతోనే సంబంధం ఉంది ఎందుకంటే నా పేరే సంబంధం. సో లేపి దాన్ని తెచ్చుకోవడంలో ఎక్స్పర్ట్ అంబటి రాంబాబు కాబట్టి తగ్గేదేలే చూపించాడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అంబటి ఏం చేస్తున్నావు? అంబటి నువ్వెళ్ళి రుద్దుకొని డోంట్ టచ్ మీ అంటే అసలు ఏమవ్వాలి? అంటే అది రామ్
అన్న తొందరగా ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఇలా చేయలేము. ఇన్ఫ్లుయెన్సెస్ చేయకపోవడం కాదు కార్తీక్, అసలు అంబటి రాంబాబు నిన్న చేసిన వీర విహంగం తగ్గేదేలే అంటే ఎవరికి చెప్తున్నావు? తెలియదురా, తెలిసినా చెప్పను, ఏం చేస్తావురా? పిల్లికి పులి పేరు నాకు వచ్చిందని తెలిసిన తర్వాత తగ్గేదేలే అని చెప్పి ఎవడికి చెప్తున్నావు? నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఈ రోజు మీ అనుచరులందరినీ కూడా ఇళ్ల మీదకి పంపిస్తే రేపొద్దున అధికారం మారదా? మీకు అనుచరులు ఉన్నట్టు వీళ్ళకి అనుచరులు ఉండరా? ఏంటి ఇప్పుడు ఏంటి ఆ బిల్డప్? అసలు సగం సుట్టుగాడు ఎవడు? మీ దగ్గర ఉన్నట్టు రడ్లు కత్తులు అంబటి రాంబాబు గారి దగ్గర ఉండవా? మీ ఒక్కడికే అమ్ముతారనుకుంటారా? రాడ్లు కత్తులు కటారులు